హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మీకు అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఇది ఈ వ్లాగ్ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది రికార్డ్ చేశాను అనమాట. పెద్దగా ఏమీ ఉండదు, నార్మల్ యాజ్ యూజువల్ అన్ని పూజలు ఎలా చేసుకుంటామో అలానే అనమాట. ఏమంటే మాకు యాక్చువల్లీ ఉగాది సెలబ్రేషన్స్ అనేవి లేవు. నార్మల్గా పూజ చేసుకుంటాం, కానీ అది కూడా రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా రొటీన్ అయిపోయింది పూజ చేసుకోవడం, టెంకాయ కొట్టడం దేవునికి అట్లా. లేదంటే ఇంతకు ముందు మా నాన్న పెళ్ళి కాకముందు మా జేజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కాదంట ఉగాది. ఎందుకో తెలియదు, పూర్వం నుంచి అట్లా వస్తుందంట ఉగాది సెలబ్రేషన్స్ చేసుకోవడం అట్లా ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఓన్లీ పూజ అయితే చేసుకుంటాము, దేవునికి నైవేద్యం పెట్టుకోవడం కానీ అలా ఏముండదు. జస్ట్ ఊరికే కొబ్బరికాయ కొడతాము అంతే. ఇంకా ముందు రోజు అయితే మేము ఇంకా మార్కెట్కి వెళ్ళి పూలు అనేవి తెచ్చినామన్నమాట. నేను మా అన్న ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినాము. జనరల్గా అయితే నాన్న తీసుకొస్తాడు. ఇంకా పూలు, అరటాకులు, ఇంకా పూజకు కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చినాము. ఇంకా నైట్ అయితే కూర్చొని ఇంకా అల్లుతున్నాం అనమాట పూలదండలు, వాకిలికి తోరణాలు కానీ, ఇంకా బైక్కి కూడా పూజ చేసి బైక్ కూడా పూల మాల వేసేద్దాము అని చెప్పి పూలు అనేది దండలుగా అల్లుతున్నాము. ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ ముగ్గు అయితే వేసేసింది పొద్దున్నే లేచి. నాది యాక్చువల్లీ షిఫ్ట్ ఉందన్నమాట. నాకు అంటే లీవ్ పెట్టుకోవచ్చు, బట్ సాటర్డే సండేస్ షిఫ్ట్స్ ఉంటే కొంచెం కష్టము. యాక్చువల్లీ మా షిఫ్ట్లో అంటే మా ప్రాజెక్ట్లో ఒక కొత్త అమ్మాయి ఉంది. సో తనకి కంపల్సరీ బ్యాకప్ పర్సన్గా ఉండాలి. నేను లీవ్ పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో తను కూడా న్యూ కాబట్టి కొంచెం కష్టమవుతుంది. అందుకే ఇంకా లీవ్ ఏం తీసుకోలేదు. ఇంకా మా అమ్మనే మొత్తం చేసేసుకుంది. ఇంకా నైటే నేను సింపుల్గా మెహందీ డిజైన్ అయితే పెట్టుకున్న. అరచేతులు వచ్చేసి చందమామ ఆకారము, బ్యాక్ సైడ్ వచ్చేసి అర్ధచంద్రాకారం. మనకు రంజాన్ ఉంది కదా, సో రంజాన్ అండ్ ఉగాది రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టు అట్లా ఆ థీమ్తో వేసుకున్నాను అనమాట. సింపుల్గా ఏదో అలా. మా నాన్నకి ముగ్గులో ఏదో డిజైన్ తక్కువైందంట. ముగ్గులో మనకి పక్షులు ఉన్నాయి కదా, సో వాటి ఐస్కి చిన్నగా వైట్ కలర్ ముగ్గు పొడి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ డాట్ అయితే పెడుతున్నాడు. ఇంకా అలా చిన్న డాట్స్ పెడతా ఫోజులు ఇస్తున్నాడు అనమాట ఫొటోస్కి. ఇంకా మా అమ్మ వచ్చేసి, ఏంటి లాస్ట్ మినిట్లో మీరు వచ్చేసి ఫొటోస్కి ఏమో ఫోజులు ఇస్తారా, ముగ్గంతా వేసింది అయితే నేను, మీరేమో ఫోటోలకి ఫోజులు ఇస్తారా అంటుంది. ఇంకా ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం కూడా మీకు చూపించినాను ఒక వీడియోలో. సో అదైతే ఇప్పుడు తీసినాను. డైలీ ఏం వేయము, ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో మాత్రమే ఈ తోరణం అయితే గుమ్మానికి కానీ లేదంటే పూజ గదిలో కానీ పెడతాము. మాకు ఇప్పుడు చూసినారు కదా మీరు, గుమ్మానికి మొత్తం మనీ ప్లాంట్ ఉంది అండ్ లైటింగ్స్ ఉన్నాయి. అసలుకి తోరణమే అవసరం లేదు. ఇంకా పూలమాల కూడా వేసినాం కాబట్టి తోరణమే అవసరం లేదు. ఇంకా అన్నీ వేసేస్తే ఓవర్గా అనిపిస్తుంది, అందుకు ఏం వేయలేదు. మామిడాకులు ఒక్కటే పెట్టాము. ఇది వచ్చేసి నేను పూజ గదిలో పెడదామని చెప్పేసి తీసినాను. ఇంకా మా అన్న కూడా రెడీ అయిపోయినాడు. బైక్ అయితే పూజ అయితే చేస్తున్నాం. ఇంకా మా నాన్న అయితే నా బైక్కి నువ్వే చేయాలన్నాడు అనమాట. సో అందుకు నేనైతే మా నాన్న బైక్కి చేసినాను. ఇంకా మా అన్న అయితే సరే నన్ను కూడా చేయమన్నాడు, బట్ నువ్వే చేసుకో అని చెప్పా. వీడియో తీస్తాను, నువ్వే పూజ చెయ్యి అని చెప్పాను. అందుకే జస్ట్ ఊరికే బొట్లు అన్నీ పెడుతున్నాడు. బొట్లు పెట్టేసి పూలదండ వేసేస్తాడు. సరే ఇడజీ హోండా దగ్గర ఇట్లా 3 ఏళ్ళు ఇట్లా అన్నీ ఇట్లా అనేసి అవుతున్నారు, అయిపోతుంది. సరే అన్ను ఇట్లా ఇట్లా పెట్టు, చెయ్యి ఇట్లా. నేను టీచ్ చేస్తున్నా కలిసి ఇట్లా పెట్టి ఇట్లా 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 పెట్టు, లేదా ఇట్లా ఇట్లా ఇట్లాను వరని ఒకేసారి కాదురా. చాలు, బొట్టు పెట్టు, కుంకుమ అన్నిట్లకి కాదురా. ఇంకా సాల్పా
బైక్ పోయేటప్పుడు పడదు కింద, అట్లా వేసేసి. ఓకే ఓకే. మళ్ళీ నాన్న ఫీల్ అవుతాడు. ఇంకా ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. సో అందుకు ఇవన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట ఉగాది పచ్చడి చేయడానికి. బెల్లము, ఉప్పు, ఇంకా కారానికి పెప్పర్ అయితే మిరియాల పొడి అయితే తీసుకున్నాము. అండ్ వేపపూత, చింతపండు రసము, మామిడికాయలు అనమాట. సో వీటితో ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఇంకా 5 రుచులతో కలగలిపిన మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దేవునికి అయితే నైవేద్యం పెట్టేద్దాము. ఇంక అమ్మ అయితే ప్రస్తుతానికి తొందరగా పూజ అయిపోవాలని చెప్పేసి కొన్ని మాత్రం భక్షాలు అయితే చేసింది. ఇంకా పిండి అలానే ఉందన్నమాట, తర్వాత చేసుకుంటాం నిదానంగా. ఇంకా భక్షాలు, చిత్రాన్నము, ఉల్లగడ్డ కుర్మా, ఇంకా అన్నం, పప్పు, ఇవే అన్నమాట. ఇలా మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే పోతున్నాము. ప్రతి ఉగాదికి మేము సుంకులమ్మ గుడికి అయితే వెళ్తాము. సో అందుకు రెడీ అయినామన్నమాట. నేను, అమ్మ, అన్న మాత్రం వెళ్తున్నాము. మన వామ్మో, గుడిలో అయితే చాలా మంది ఉన్నారు గైస్. బయట రోడ్డు మీదకి ఉన్నారనమాట, క్యూ లైన్ చూస్తున్నారా. చిన్న గుడే బట్ చాలా మంది ఉన్నారు. అంటే ఈవినింగ్ టైమ్స్, ఇంకా పీక్ టైం కదా 7కి అలా, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. సో లైన్లో నిలబడుకున్నాము. ఇంకా త్వరగానే అయిపోయింది దర్శనం కూడా. సో ఇదనమాట సింపుల్గా మా ఇంట్లో మేము జరుపుకున్న ఉగాది. ఇంకా పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తారు మా సైడ్ అయితే. మాదంతా వ్యవసాయ కుటుంబమే. మా తాత వాళ్ళకి ఎద్దులు ఉండేవన్నమాట. ఇప్పుడంటే ట్రాక్టర్ వచ్చినాయి, రీసెంట్గానే ఎద్దులు అమ్మినారు. సో ఎద్దులకి బాగా నీట్గా స్నానం చేపించి వాటికి పూజించి బొట్లు పెట్టి భక్షాలు అవి తినిపించే వాళ్ళంట. ఇంకా గుంటికలు అవన్నీ ఉంటాయి కదా, పూజానికి కావాల్సిన పరికరాలు, వాటికి పూజ చేసేవాళ్ళంట. నాకైతే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండేది. మా అమ్మ చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేవన్నమాట. అరే ఇవన్నీ మనం మిస్ చేసుకున్నాము. ఇప్పుడు సిటీస్లలో, టౌన్స్లో ఏమున్నాయి అవన్నీ చెప్పండి. ఇంత ముద్ద వండుకుంటారు, పూజ చేసుకుంటారు, అంతే, టెంపుల్కి వెళ్తారు, అదే పండగ అనుకుంటున్నాము. కానీ చాలా ఉన్నాయన్నమాట విలేజెస్లో ట్రెడిషన్స్. అవన్నీ మనం మిస్ అయిపోతున్నాం. నాకు ఎవరైతే ఇంకా విలేజెస్లో ఉండి ఇంకా ఇలాంటివి ఇంకా డిఫరెంట్ ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతున్నారు, మీరంతా చాలా లక్కీ గైస్. మీరు ఎంజాయ్ చేయండి బాగా. సో అదనమాట ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.